జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఏపీలో వచ్చే ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. మిత్రపక్షం జనసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు. వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. రా కదిలిరా పేరుతో నిర్వహిస్తున్న సభలకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చంద్రబాబు కసరత్తులు తీవ్రంగా చేస్తున్నారు. జనసేనతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటించాలని ముందు అనుకున్నారు. కానీ ముందు జాబితా వచ్చే అవకాశం ఉంది 2 రోజుల్లో. టీడీపీతో పాటు జనసేనలోకి ఇతర పార్టీల నుంచి ఎక్కువ మంది నేతలు వచ్చి చేరుతున్నారు. ఒక్కో స్థానంలో అభ్యర్థులు కూడా ఎక్కువగా ఉండడం కూడా పలు సర్వేలు చేస్తున్నారు చంద్రబాబు. కొన్ని స్థానాల్లో అయితే టీడీపీతో పాటు జనసేన అభ్యర్థులు కూడా రేసులో ఉండడంతో మరికొన్ని స్థానాల్లో టీడీపీ ఆశావహులు ఒకరికంటే ఎక్కువ ఉండడం పార్టీలో లిస్టుపై ఆసక్తి పెంచుతోంది. ఎవరికి టికెట్ వస్తుందా అని ఇరు పార్టీల నేతలు కూడా ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశంలో కూడా ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. అందుకే చంద్రబాబు ఆయా నియోజకవర్గాల్లో రీసర్వేలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ ఇన్ఛార్జీలుగా ఉన్న చోట కూడా టికెట్లు ఆశించేవారు ఎక్కువగా ఉంటే వారిలో 2 లేదా 3 అభ్యర్థులపై అవిఆర్ఎస్ సర్వే కూడా చేస్తూ ఉన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ నేతలతో పాటు ప్రజల్లో ఎవరి మీద ఎక్కువ అభిమానం ఉందో, ఎవరికి మద్దతు ఎక్కువగా ఉందో అలాంటి వారిని ఎంపిక చేసేందుకే సర్వేలు నిర్వహిస్తున్నారు. టీడీపీ తొలి జాబితాలో 70 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. సో మనం ఈ 70 మంది ఎవరు ఉండబోతున్నారనేది ఒకసారి చూసినట్లయితే 99% ఈ నియోజకవర్గాల్లో వీరికే టికెట్ ఇవ్వబోతున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇటు ఇచ్చాపురం చూస్తే బెందాలం అశోక్ ఈసారి టికెట్ ఇవ్వబోతున్నారు. అలాగే టెక్కలి సీనియర్ నాయకుడుగా ఉన్న అచ్చెన్నాయుడు, రాష్ట్ర బాధ్యతలు చూస్తున్నటువంటి అచ్చెన్నాయుడికి ఇవ్వబోతున్నారు. ఇక ఆముదాల వలస నుంచి కోన రవికుమార్ ఆయనకే టికెట్ ఇవ్వబోతున్నారు. పలాస నుంచి గౌతు శిరీష్ ఈసారి పోటీ చేయబోతున్నారు. రాజాం నుంచి కొండ్రు మురళీమోహన్ సీనియర్ నాయకుడు ఆయన పోటీ చేయబోతున్నారు. బొబ్బిలి నుంచి బేబీ నాయన్ పోటీ చేయబోతున్నారు. విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు పోటీ చేస్తారు. అలాగే చీపురుపల్లి నుంచి కిమిడి నాగార్జున పోటీ చేస్తారు. కురుపాం నుంచి జగదీశ్వరికి అవకాశం ఇవ్వబోతున్నారు. పార్వతీపురం నుంచి విజయచంద్రకి అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే వైజాగ్ తూర్పులో చూసుకుంటే వెలగపూడి రామకృష్ణబాబుకి అవకాశం ఇవ్వబోతున్నారు సీనియర్ నాయకుడు. అలాగే వైజాగ్ పశ్చిమ సెగ్మెంట్ నుంచి గణబాబుకి అవకాశం ఇస్తారు. పాయకరావుపేట నుంచి అనితకి అవకాశం ఇవ్వబోతున్నారు. అలాగే నర్సీపట్నం నుంచి అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఈసారి పోటీ చేయబోతున్నారు. తుని నుంచి యనమల కుటుంబంలో యనమల దివ్య పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. జగ్గంపేట నుంచి కూడా సీనియర్ నాయకుడిగా ఉన్న జ్యోతుల నెహ్రీకే టికెట్ ఇవ్వబోతున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం సెగ్మెంట్ నుంచి చినరాజప్ప పోటీ చేయబోతున్నారు. ఇక అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇక రాజమండ్రి అర్బన్ సెగ్మెంట్ నుంచి ఆదిరెడ్డి వాసు నిలబడే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. ఆయనకే టికెట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజు పేరు వినిపిస్తోంది. ముమ్మడివారం నుంచి దాట్ల సుబ్బరాజు. సో సెగ్మెంట్లో వైసీపీ స్ట్రాంగ్గా ఉన్న చోట్ల కూడా టీడీపీ స్ట్రాంగ్గా ఉన్న క్యాండిడేట్లు నిలబెట్టబోతున్నారు. ముమ్మడివారం నుంచి దాట్ల సుబ్బరాజుకి అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇక అమలాపురం ఈ సెగ్మెంట్లో బత్తుల ఆనందరావుకి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మండపేట నుంచి వేగుళ్ల జోగేశ్వరరావు, నిడదవోలు నుంచి బూరుగుపల్లి శేషారావు ఎప్పటి నుంచో ఉన్న నాయకుడు ఆయనకి ఇవ్వబోతున్నారు. ఇక ఆచంట నుంచి మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ ఆయన సెగ్మెంట్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నారు. ఇక చంద్రబాబుకి ఎంతో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్న పాలకొల్లు ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల రామానాయుడుకి కూడా ఈసారి టికెట్ ఆయనకి ఇవ్వబోతున్నారు. ఉండి నుంచి మంతెన రామరాజు పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ సీనియర్ నాయకుడు ఆయనకి టికెట్ ఇవ్వబోతున్నారు. ఇక గుంటూరులో చూస్తే సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణకి టికెట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. విజయవాడ సెగ్మెంట్లో విజయవాడ ఈస్ట్ గెద్దార్ రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా ఈసారి 2 స్థానాల్లో వీరు నిలబడతారు. ఇక నందిగామ నుంచి తంగిరాల సౌమ్యకు అవకాశం ఇవ్వబోతున్నారు. జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ తాతయ్య నిలబడబోతున్నారు. అలాగే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ఆయనకు సీటు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. ఇక గన్నవరం నుంచి వంశీ వెళ్ళిన తర్వాత యార్లగడ్డ ఇక్కడ బాధ్యతలు చూస్తున్నారు. యార్లగడ్డ వెంకట్రావుకి గన్నవరం బాధ్యతలు ఇచ్చారు. సో ఇక్కడ ఆయన ఈసారి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ ఆయనకు అవకాశం ఇవ్వబోతున్నారు సీనియర్ నాయకుడు. ఇక మంగళగిరి నుంచి టీడీపీలో నెంబర్ 2గా ఉన్నటువంటి నారా లోకేష్ ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. పొన్నూరు నుంచి పార్టీలో సీనియర్ నాయకుడు ధూళిపాల నరేంద్ర ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. సీనియర్ నాయకుడుగా ఉన్నారు. పొన్నూరులో ఆయనకి ఈసారి టికెట్. ఇక చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావు పోటీ చేయబోతున్నారు. మాజీ మంత్రి ఆయనకి టికెట్ ఇవ్వబోతున్నారు. ఇక వినుకొండలో జీవి ఆంజనేయులు
బిజినెస్ మ్యాన్ జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే, ఆయనకు అవకాశం ఇవ్వబోతున్నారు. గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు పార్టీని అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తి. ఎప్పటి నుంచో ఈ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఎరపతినేనికి ఈసారి ఇక్కడ టికెట్ వచ్చే అవకాశమే కనిపిస్తోంది. మాచర్ల నుంచి జోలకంటి బ్రహ్మానందరెడ్డికి అవకాశం ఇవ్వబోతున్నారు. వేమూరు నుంచి మాజీ మంత్రి నక్క ఆనందబాబు పోటీ చేయబోతున్నారు. పరుచూరు నుంచి ఏలూరి సాంబశివరావు, ఆయన ఇక్కడే సెగ్మెంట్లో ఉన్నారు. సో ఏలూరు సాంబశివరావు పేరే వినిపిస్తుంది, ఆయనకు టికెట్ ఇవ్వబోతున్నారు. ఒంగోలులో చూస్తే దామచర్ల జనార్దన్ రావుకి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది, ఆయన పేరే వినిపిస్తోంది. కొండెపి నుంచి బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి, కొవ్వూరు చూసుకున్నట్లయితే పోలంరెడ్డి దినేష్ రెడ్డి, అలాగే ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక శ్రీకాళహస్తి నుంచి మాజీ మంత్రి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డికి అవకాశం ఇవ్వబోతున్నారు. నగర్ నుంచి గాలి వారసుడిగా ఉన్నటువంటి భానుప్రకాష్, ఆయన కుమారుడు గాలి భానుప్రకాష్కి అవకాశం ఇవ్వబోతున్నారు నగర్ నుంచి రోజాపై పోటీ చేసేందుకు. ఇక చిత్తూరులో పలమనేరు సెగ్మెంట్ అమర్నాథ్ రెడ్డి కుటుంబం, ఆయన నుంచి అమర్నాథ్ రెడ్డికి ఇక్కడ అవకాశం ఇవ్వబోతున్నారు. అలాగే పీలేరు నుంచి నల్లారి కుటుంబంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేరే వినిపిస్తోంది. సో ఆయనకి టికెట్ ఇవ్వబోతున్నారు. ఇక కడపలో చూద్దాం, జమ్మలమడుగు నుంచి భూపేష్ రెడ్డి, మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, పులివెందుల నుంచి బీటెక్ రవి, నంద్యాల నుంచి ఫరూక్ నిలబడే అవకాశం కనిపిస్తోంది, వారి పేర్లు వినిపిస్తుంది. ఇక బనగానపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డి సీనియర్ నాయకుడు, ఆయనకి టికెట్ ఇవ్వబోతున్నారు. ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, ఆమె ఇక్కడ నిలబడే అవకాశం కనిపిస్తోంది. పాణ్యం నుంచి గౌరు కుటుంబంలో చరితారెడ్డి ఇక్కడ నిలబడబోతున్నారు. శ్రీశైలం నుంచి బుడ్డ రాజశేఖర రెడ్డి నిలబడబోతున్నారు. కర్నూలు నుంచి టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ ఈసారి నిలబడబోతున్నారు. ఇక ఎమ్మిగనూరు నుంచి జయనాగేశ్వర్ రెడ్డి, ఆయన గతంలో కూడా ఎమ్మెల్యేగా చేశారు, జయనాగేశ్వర్ రెడ్డి నిలబడబోతున్నారు. రాప్తాడ్ నుంచి పరిటాల సునీత, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, తాడిపత్రి నుంచి జేసీ కుటుంబంలో ఆయన కుమారుడు జేసీ అష్మిత్ రెడ్డి, అలాగే కళ్యాణదుర్గం నుంచి ఉమామహేశ్వర నాయుడు, హిందూపురం నుంచి బాలయ్య బాబు, కదిరి నుంచి కందిగుండ వెంకట ప్రసాద్. సో 70 మందితో తొలి జాబితా అయితే టీడీపీ రిలీజ్ చేయబోతోంది. మరో 2 రోజుల్లో ఈ జాబితా విడుదల కాబోతోంది. మొత్తానికి వీళ్ళందరూ కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడి ముందు నుంచి ఉన్నటువంటి నాయకులే. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా టికెట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. జనసేనకు దాదాపు 30 నుంచి 40 స్థానాల్లో టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ కూడా ఉన్నటువంటి టీడీపీ నాయకులు జనసేన అభ్యర్థులకు సపోర్ట్ చేసే విధంగా చంద్రబాబు నేరుగా వారితో మాట్లాడి టికెట్స్ అనౌన్స్ చేసే విధంగా అయితే చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అయితే సిద్ధమైనట్టు తెలుస్తోంది ఎన్నికలకు.